హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీగా రెసిపీ చేయబోతున్నాం. అది ఏంటంటే అనపకాయ ఉడికించిన గింజలతో రెసిపీ. సాధారణంగా మనం అనపకాయ కూర చేసేటప్పుడు గింజలను తీసేస్తుంటాం, కానీ నిజానికి గింజల్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటిని సరైన విధంగా తయారు చేస్తే ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ఆనపకాయ గింజలతో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఆనపకాయల్ని చూపిస్తున్నాను. ఇవి మనకి వెజిటేబుల్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడటానికి సేమ్ చిక్కుడుకాయలానే ఉన్నాయి కదా, వీటి గింజలు కూడా సేమ్ చిక్కుళ్ళలాగానే ఉంటాయి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఎలా తీయాలో చూపిస్తాను. ముందుగా ఒక ఆనపకాయని తీసుకొని ఈ విధంగా ఒక పక్కకి నార తీసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా గింజలన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆనపకాయ మరియు మొక్కజొన్నలు బాయిల్ చేస్తున్నాను. కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. జీర్ణక్రియకి మరియు శరీరంలో వేడి తగ్గించడానికి ఈ ఆనపకాయ గింజలు బాగా ఉపయోగపడతాయి. మరియు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఆహారం. ఇక్కడ నేను ఆనపకాయ గింజలు మరియు మొక్కజొన్న గింజలు రెండు కలిపేసి ఒకసారి నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దానిలోకి ఈ ఆనపకాయ మరియు మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక పావు చెంచా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో అయినా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో అయితే 2 విజిల్స్ వరకు రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఇలా ఆనపగింజల్ని నొక్కినట్లయితే మెత్తగా వచ్చేస్తే మనకి బాయిల్ అయినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఇది ఇలా నేరుగా తినొచ్చు, లేదంటే అన్నంతో పాటు సైడ్ డిష్లా కూడా తీసుకోవచ్చు. కొంతమంది దీన్ని సాయంత్రం స్నాక్లా కూడా తీసుకుంటారు. ఇది చాలా లైట్ ఫుడ్ కాబట్టి కడుపుకి ఉబ్బరంగా ఉండదు. మీరు కావాలనుకుంటే ఈ వాటర్ డ్రైన్ అయిన తర్వాత ఒక సర్వింగ్ కప్లోకి తీసుకొని డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు. లేదంటే దీని టేస్ట్ మరికొంచెం పెంచడానికి తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇలా తిన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా ఆయిల్ లేకుండా ఉడికించి తింటే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఆహారం. అలాగే ఇప్పుడు మనం దీని టేస్ట్ ఇంకొంచెం పెంచడానికి తాలింపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయిని తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పావు చెంచా జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోండి. ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న అనుములు మరియు మొక్కజొన్నలు దీనిలో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే
మన అనుముల స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ అనుములు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ఈ అనుములని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ హెల్తీ పాతకాలం రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.